Hello friends, this is Chandu Bhutaraju. Now we're going to discuss in the UPSC 2026 క్వశ్చన్ పేపర్. సో మన ఫస్ట్ చూసినట్టయితే ఇది ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అన్నమాట. ఇట్లా ఇంట్రడక్షన్ ఉంటుంది, లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 1 అనమాట ఇది. సో చూసిన టైం ఓన్లీ 2 hours. సో మనకి క్వశ్చన్స్లోకి వెళ్ళేద్దాం. సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్లో ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి ఒక్కొక్కటి మెన్షన్ చేయండి. సో మీకు బెటర్గా ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసిరా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్నాటిక్ మ్యూజిక్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఈ ఇయర్ అయితే కొంచెం బాగానే 22 క్వశ్చన్స్ దాకా బాగానే కవర్ చేసానని చెప్పుకోవాలి. సో ఇట్లా బాగా స్లోగా స్క్రోల్ చేసుకుంటూ పోతున్నా. మీకు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ యూజ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సో మనకి యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ వచ్చేసి బుక్లెట్ ఫామ్లో ఉంటుంది. సో అండ్ బుక్లెట్ ఫామ్లో ఉంటే వన్ సైడ్ ఏమో హిందీలో ఉంటుంది, ఇంకో ఎనదర్ సైడ్ వచ్చేసేమో మనకి ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏమన్నా వేరే లాంగ్వేజ్లో సెట్ చేసుకోవాలంటే మీరు అప్లై చేసుకునేటప్పుడే సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ, ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ అలాంటివని. సో మనం స్లోగా నేను స్క్రోల్ చేసుకుని పోతున్నా. క్వశ్చన్స్ ఒకసారి మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే బెటర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి హిస్టరీ అయినా టచ్ అయింది ఈసారి మాత్రం. సో ఓవరాల్గా కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ కంటే ఇది చాలా డెడ్లియెస్ట్ క్వశ్చన్ పేపర్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చూస్తున్నా అర్థమవుతుంది అనుకుంటే ఈ రేంజ్లో ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. సో ఇప్పుడు మనం ఒకసారి 15th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద కింగ్ అండ్ ద డైనాసిటీ ఇన్ ఎర్లీ హిస్టారికల్ తమిళకన్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో దీనికి ఆన్సర్ తెలిసి మీరు ఒకసారి సాల్వ్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. యువతల సైడ్ వచ్చేసేమో ఒక్క పేపర్లోనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ కొంచెం స్క్రీన్ కట్ అయింది అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంది, పండిట్ మల్లికార్జున్ మన్సూర్ ద ఫేమస్ క్లాసికల్ సింగర్ ఫ్రమ్ కర్ణాటక ప్రెజెంటెడ్ ఏంది ఒకసారి కామెంట్ చేయండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్టస్ డస్ నాట్ అని వచ్చింది ఇంకో క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైకి స్క్రోల్ చేస్తే అవతల క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివ్ ద రిఫరెన్స్ టు ఇండియాస్ రెస్పాన్స్ టు క్లైమాటిక్ చేంజ్. ఇండియాస్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, ఇట్స్ ఇండియాస్ 4th biennial update అండ్ ఓవరాల్ ఇట్లా కరెంట్ అఫైర్స్, హిస్టరీ అండ్ ఓవరాల్గా జనరల్ స్టడీస్ మొత్తం కంప్లీట్గా ఉంటాయి అన్నమాట దీంట్లో చూసుకున్నట్టయితే. అండ్ దీంట్లో కొంచెం బాగా డిఫికల్ట్గా అనిపించింది ఏంటంటే హిస్టరీ అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ నుంచి వస్తుందో కానీ తెలియదు. క్వశ్చన్ మాత్రం వచ్చింది చూడగానే అసలు నేను చదవలేదు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డ్యాన్సెస్, ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కల్చర్, జియోగ్రఫికల్లీ అండ్ కల్చరల్లీ, సివిలైజేషన్ అండ్ హిస్టరీలో హరప్పన్ సివిలైజేషన్ గురించి ఈ ఇయర్లో ఓన్లీ ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇందాకనే స్క్రోల్ చేసాను కదా, అది పోయినాయి అనుకుంటా. అండ్ ఇంకా మనం పైకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఒకటి స్టేట్మెంట్, కొంచెం ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ పైదాన్ని సూచిస్తుందా కిందాన్ని సూచిస్తుంది అని ఉంటుంది. సో ఇక్కడ 32 క్వశ్చన్ చూడండి ఒకసారి. యువతల సైడ్ ఉన్నాయో వేరే క్వశ్చన్ కంటిన్యూ, అది పేపర్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్వశ్చన్ చూడండి 35. ఒకసారి 35 క్వశ్చన్ తెలిసా కామెంట్ చేయండి ఒకసారి. స్లోగా ప్యూజ్ చేసి నీట్గా స్టడీ చేసి ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ అనేది. సో ఇక్కడ చూద్దాం, సైడ్ స్క్రోల్ లేదా ఎట్లా చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అని. ప్లేస్ మీకు క్లారిటీగా అర్థం క్వశ్చన్ అట్లా చూస్తే కొంచెం స్క్రీన్ కట్ అవుతుందని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఫెనోమెనా ఇది క్వశ్చన్. అండ్ ఇప్పుడు చూడండి 35 క్వశ్చన్స్ ఫుల్గా లెంత్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 36 క్వశ్చన్ వచ్చేసి అండ్ డిఫికల్ట్గా ఉంది అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 41 క్వశ్చన్ వచ్చేసి ఏదో ఉంటుంది. అండ్ ఓవరాల్గా ప్రతి దానికి స్టేట్మెంట్స్ ఇస్తాడు. 1 and 2 దానికి సపోర్ట్ ఇస్తుందా, దీన్ని సపోర్ట్ ఇస్తాను అడుగుతాడు. సో క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఓవరాల్ కవర్ చేసుకునే ఉంటాయి దీంట్లో నాకు జియో పాలిటిక్స్ కానీ యాడ్ అవుతుంది. జియో పాలిటిక్స్ లైక్ ఈ ఇండియన్ ఇరాన్ వార్ అది యాడ్ అవ్వలేదు, ఆ క్వశ్చన్స్ ఏం రాలేదు. అండ్ యుఎన్ఓకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ వస్తుంది యుఎన్ఓకి సంబంధించింది. సో దాని గురించి డీప్గా తెలుసుకోవడం బెటర్. ఇప్పుడు చూడండి ఇది ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి 68, ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి 52. ఆ పారాగ్రాఫ్ ఇది మొత్తం ఇచ్చిండు.
ఇచ్చిన తర్వాత ఇన్సిడెంట్ గురించి ఏది కరెక్ట్ అని రిఫరెన్స్ చేసి ఉంటుంది. సో ఓవరాల్గా చూసిన ప్రతి ఒక్కరికి క్వశ్చన్ పేపర్ చూస్తూనే అర్థమైపోతుంది అనమాట ఎలా ఉందనేది. అండ్ ఇప్పుడు మనం 56 క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ ద పర్సన్స్ డిసేబిలిటీస్ అనే రైట్స్ సెక్షన్స్ అవి కానీ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లైన్ మోడ్ మనం ఒక క్వశ్చన్ చూస్తే ఏంటంటే 59th క్వశ్చన్ ఒకసారి క్యూ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాబ్లర్ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దేనికి మ్యాచింగ్ అని వస్తాయి. పక్క క్వశ్చన్ వస్తున్నా అది పక్క క్వశ్చన్ 63 టాబ్లర్ ఫామ్లో దేనికి మిస్ మ్యాచ్ ఉందో అని ప్రాపర్గా చదివి దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. సో ఆన్సరింగ్ వచ్చేసి బబ్లింగ్ సిస్టమ్ మాత్రమే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇదే కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే క్వశ్చన్ ఏంటిది 69 క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ మ్యాథ్ ఆఫ్ ఓవరాల్గా ఎవరైతే చూస్తున్నారో మీకు మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్స్ కనుక వస్తే మాత్రం ఏది కరెక్ట్ ఏది రంగో మీరు ఒకసారి ప్రాపర్గా మీరు కామెంట్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ ఓవరాల్గా టైం ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందంటే ఈ మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ కానీ టైం అనేది బాగా కన్జ్యూమ్ అయిపోతుంది. వేరే కాడ కొంచెం స్పీడ్ అనలైజ్ అవ్వదు. సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ కనుక చేయాలంటే మాత్రం మనకు అక్యూరెన్సీ అంటే స్పీడ్ అనేది చాలా ఉండాలి. స్పీడ్ ప్లస్ సబ్జెక్టు రెండింటిని ప్రాపర్గా ప్యారలల్గా తీసుకుపోతే మన సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. ఇక్కడ చూడు ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 83 క్వశ్చన్ వచ్చేసింది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెమీ కండక్టర్ ప్లాంట్స్ రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ రికార్డ్ ఇండియాస్ ఇండిజినియస్ ఆఫ్ హై రిజల్యూషన్ వెదర్ ఇన్ ది మోడల్ ఆఫ్ ద భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఈ వెదర్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 86 క్వశ్చన్ చూడండి 86, 87 ఇది తెలిసి ఒకసారి మీరు కామెంట్ చేయగలుగుతారు. ఒకసారి సాల్వ్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేయండి. సో నాకు తెలిసి ఆన్సర్ మధ్యం కలిసి ఒకేసారి డిస్కస్ చేద్దాం. నేను కామెంట్ సెక్షన్లోకి వచ్చి అది కరెక్ట్ రాంగ్ మధ్యం కలిసి దాన్ని కరెక్ట్ చేద్దాం. అండ్ ఇది యూపీఎస్ సిస్టమ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంది ఇది ఫినాన్సర్ బ్లైండ్ గుర్తుకొచ్చి ఏంటంటే అందరికి ఆర్బీఐ గురించి ఏ సెక్షన్స్ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ మిగతా అన్నిటి గురించి ఒకసారి కొంచెం తెలుసుకున్న బ్రీఫ్గా స్ట్రాంగ్గానే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ 95th క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మినరల్స్ గురించి. ఆ మినరల్స్ గురించి అయితే కొంచెం నేను చూసుకోవాలనుకోండి. ఇది ట్యాబులర్ ఫామ్లో ఉంది. సారీ ఓకే స్క్రీన్ అనేది ఆఫ్ అయింది. ఒకసారి ఓపెన్ చేసిన ఇప్పుడే లాక్ ఎంటర్ చేసాను. ఇక చూసుకుంటే 90th క్వశ్చన్ ఒకటి చూసుకున్నాం. 90th క్వశ్చన్ విత్ రిఫరెన్స్ డిఫరెంట్ కమిటీస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. ఈ క్వశ్చన్ డీప్గా చదివి ఒకసారి అనలైజ్ చేసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఒకసారి చూడండి. సారీ మధ్యలో అది బ్లాక్ వచ్చిందంటే స్క్రీన్ ఆఫ్ అయింది. సో మై నేమ్ ఇస్ చందు భూతరాజు అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇప్పుడు చూపించిన ప్రతి క్వశ్చన్ మీకు ఏదైతే క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో సాల్వ్ చేసి దాన్ని మీరు కామెంట్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, వేరే వాళ్ళు చూసేటోళ్ళుగా నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా నేను మొత్తం ఫోటో తీసింది మొత్తం ఇది ఇంగ్లీష్ సైడ్ ఉన్నది మాత్రమే. అండ్ యూ కెన్ సీ దిస్ కంప్లీట్ ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.